మీరు చాలాసార్లు వినుంటారు కదా, మీ కలల్ని మీరు నెరవేర్చుకోకపోతే మీరు ఇంకెవరివో కలలు నెరవేర్చాలి అని. ఈ మాటకు అర్థమేంటో మీకు తెలుసా? మీకు ఇష్టమైన పనిని మీరు ఎంచుకొని మీరు కోరుకున్న సంపదను మీరు సృష్టించుకోగలిగితే మీ జీవితం మీకు నచ్చినట్టుగా సాగుతుంది. అదే మీకు ఇష్టమైన పనిని వదిలేసి ఇంకెవరికో ఇష్టమైన పనిని చేస్తే మీ జీవితం బానిసగా మారిపోతుందని అర్థం. ఎందుకంటే ఇంకెవరో వ్యక్తి తన కలను నిర్మించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో మీరు ఉద్యోగిగా చేరి మీ టాలెంట్ను అతని భవిష్యత్తు నిర్మించడం కోసం వినియోగించాల్సి ఉంటుంది. అలా చేస్తే మీ జీవితం అంతా ఉద్యోగిగా, ఇంకా చెప్పాలంటే బానిసగానే మిగిలిపోతుంది. అందుకే కలలు మీరు కనండి, మీరే నెరవేర్చుకోండి. ఇంకెవరో కన్న కలలోకి మీరు ఎంటర్ అవ్వకండి అన్నది దీని అర్థం. దీనికి నేను ఒక బిగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. హ్యూండాయ్ అనే కంపెనీ మీకు తెలుసు కదా. ఇప్పుడు మనం హ్యూండాయ్ కార్లు ఎక్కువగా కొంటుంటాం, చూస్తుంటాం. ఈ కంపెనీని మొదలుపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? చుంగ్ జూ యంగ్. ఉత్తర కొరియాలో పుట్టిన చుంగ్ తండ్రి ఓ కూలి. తండ్రితో పాటు చుంగ్ కూడా కూలి పనిచేసేవాడు. కానీ ఇంట్లో నిద్రపోయేటప్పుడు అనుకునేవాడు, నేను ఎంతకాలం ఈ కూలీ పని చేయాలి, ఈ కూలీగా బతకాలి. నేను కష్టపడి పనిచేస్తే నాకు రోజు కింద కూలిచ్చి పంపేస్తారు, నా కష్టానికి ఫలితాన్ని మాత్రం మా యజమాని తీసుకుంటాడు, నాకు లాభం ఏంటి అనుకునేవాడు. ఏదైనా సరే ఈ కూలీ వదిలేసి సొంతంగా నా కోసం నేనే పని చేయాలని అనుకునేవాడు. అలా 16 ఏళ్ల వయసులో ఇంట్లోంచి పారిపోయిన చుంగ్ చివరికి సిటీలో ఓ భవన నిర్మాణ కార్మికుడిగా లైఫ్ స్టార్ట్ చేశాడు. అదే భవన నిర్మాణ రంగంలో కాంట్రాక్టర్గా ఎదిగి తనే బిల్డర్గా మారాడు. అలా అనేక నిర్మాణాలు చేపట్టిన తర్వాత కార్ల తయారీ వైపు వచ్చాడు. నిజానికి ఆ రోజు చుంగ్ ధైర్యంగా ఇంట్లోంచి బయట అడుగు పెట్టకపోయి ఉంటే ఇవాళ హ్యూండాయ్ అనే ఇంత పెద్ద కంపెనీ ఉండేదే కాదు. తను కూలీగా బతకొద్దని నిర్ణయించుకున్నాడు కాబట్టే ఇవాళ ఇన్ని లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ప్రయత్నం ఫెయిల్ అవ్వచ్చు, కానీ వృధా కాదు. అందుకే మన కలల్ని మనమే నెరవేర్చుకోవాలి. మరి మీరేమంటారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి.